హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకేనా? లెట్స్ లుక్ ఇన్ టు అవర్ ఫస్ట్ టాపిక్. యా, ఇక్కడ మనం చూస్తే సంథింగ్ ఒక ఎక్సైజ్ మనకు కనబడుతుంది. ఓకేనా? సో ఎక్సైజ్ ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంటో గత ఎగ్జామ్స్ మనకు చెప్పాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఈ ఎక్సర్సైజ్ పేరు ఏంటంటే తాలిస్మాన్ సాబర్. ఓకేనా? ఈ ఎక్సర్సైజ్ పేరేంటి? తాలిస్మాన్ సాబర్. అసలు ఏంటి సార్ ఎక్సర్సైజ్? అసలు ఎందుకు చేయాలి ఎక్సర్సైజ్? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు దేశాల మధ్య తమ స్నేహ బంధాన్ని పెంపొందించుకోవడం కానీ, లేదా తమ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాటి ప్రపంచ దేశాలు చెప్పడానికి కానీ, లేదంటే వాటికంటూ ఒక మార్క్ డ్రిల్స్ నిర్వహించుకోవడం కానీ, ఇలాంటి ఎక్సర్సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్సర్సైజ్ చేస్తామా చేయమా? సో అలానే ఈ దేశాలు కూడా ఇప్పుడు చేస్తున్నాయి. సో ఇప్పుడు పేరేంటి? తాలిస్మాన్ సబర్. ఇది ఏ దేశాల మధ్య జరిగింది చూసుకుంటే 18 ఇతర దేశాలు. ఓకేనా? సో 18 ఇతర దేశాలు, కానీ మేజర్గా ఎవరెవరు అంటే ఇక్కడ చూస్తే మనకు కనబడుతుంది ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ. ఈ రెండిటి మధ్య జరిగింది. సో ఇది మనకి బైఎన్నియల్. ఓకేనా? సో ఇది మనకి ఎవ్రీ 2 years కోసం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? మనకి 2005 నుంచి జరుగుతుంది. ఇప్పటిది ఎన్నో సెషన్ ఇది? ఇది 11th ఎడిషన్. ఓకేనా? ఇది మనకి 11వసారి జరిగిన సెషన్ అని అర్థమవుతుందా? సో భారతదేశం 18 ఇతర దేశాలతో పాటు ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రారంభమైన ఒక ప్రధాన ద్వైపాక్షిక బైలాటరల్ విన్యాసం తాలిస్మాన్ సబర్. ఓకేనా? ఇది కాంటెక్స్ట్ అండి. సో చూడండి, దీన్ని ఎడిషన్ చూడండి, ఇది 11th ఎడిషన్ అంటే 11వసారి ఇది జరిగింది. సో ఇంతకుముందు 10 సార్లు దీని అటెంప్ట్ జరిగింది. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూస్తే ఈ ఎక్సర్సైజెస్ ఇదేంటి? ఒక బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఎవరెవరి మధ్య చూడండి, ఆస్ట్రేలియా అండ్ యుఎస్ఏ మధ్య. ఎందుకోసం? ఏదో ఒక పర్పస్ ఉంటుంది కదా. ఒక ఎక్సర్సైజ్ ఊరికే రెండు దేశాల ఆర్మీ అయితే ఊరికే చేసుకో కదా. ఆ పర్పస్ చూడండి, మల్టీనేషనల్ పార్టిసిపేషన్. అంటే అన్ని దేశాలు ఒక దగ్గరికి వచ్చి తమ బలాల్ని, తన స్నేహ బంధాలని, తమ ట్రేడ్ని, తమకంటూ సంబంధించిన ప్రతి దాన్ని ఇక్కడ ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. చూసుకుంటే ఇది ప్రతి 2 సంవత్సరాల కోసం జరుగుతుంది. ఎప్పటి నుంచి? 2005 నుంచి ఈ థింగ్ మనకు కనబడుతుంది. ఇక చూసుకుంటే ఇట్ ఈస్ డిజైన్ టు అడ్వాన్స్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో పసిఫిక్ బై స్ట్రెంథెనింగ్ ద పార్ట్నర్షిప్. చెప్పాం కదా. సో ఈ ఇండో పసిఫిక్ రేంజ్ లో వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ని పెంపొందించుకోవడానికి ఇంటర్ ఆపరబిలిటీ ఎమంగ్ ద కీ అలైస్. సో వాళ్ళ మధ్య ఏమేమి థింగ్స్ ఉన్నాయో అవన్నిట్లలో వాళ్ళు ఒక యూనిట్గా జరిగి వాళ్ళ స్నేహబంధాన్ని పెంపొందించుకొని వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ని, వాళ్ళ ప్రతి దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలని దీని ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా. సో చూస్తే ఇందులో మనం మాట్లాడుకున్నాం కదా, ఆ 20 కంట్రీస్, ఆ నేషన్స్ మనం చూస్తే కెనడా కానీ, ఫిజీ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, సరే ఇన్ని దేశాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అవసరం అంటే అంతేం అవసరం లేదండి. ఓకేనా? బట్ ఇక్కడ చూస్తే అబ్జర్వర్గా, అంటే ఇందులో పార్టిసిపేట్ కాకుండా అబ్జర్వ్ చేసే దేశాలుగా ఎవరెవరు ఉన్నారంటే మలేషియా అండ్ వియత్నాం దేశాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ అయితే ఇప్పటి వరకు మనం ఈ కరెంట్ అఫైర్స్ చూడడం జరిగింది. మరి ఎగ్జామ్లో మనం క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. ఎంత చదివినా ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకపోతే, దాన్ని మనం రాయకపోతే, ఆ కరెంట్ అఫైర్స్ కానీ, ఆ డేటా కానీ ఎంత చదివినా ఏం లాభం? ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్రతి క్వశ్చన్ని మేబీ మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4 మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాక్టీస్ని తీసుకురాబోతున్నాం. సో చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ తాలిస్మాన్? అసలు ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సాబర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ లార్జెస్ట్ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ స్టేట్స్. ద మల్టీపర్పసెస్. అర్థమైందా? సో నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2005 నుంచి. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్? దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పటి చదివామని చెప్పాం, స్ట్రెంథెనింగ్ ద పార్ట్నర్షిప్ అండ్ ఇంటర్ ఆపరబిలిటీ ఇట్ వాట్ ఇండో పసిఫిక్ రేంజ్. నెక్స్ట్, హౌ ఆఫెన్ ద ఎక్సైజ్ తాలిస్మాన్ సబర్. ఇది ఎన్ని సంవత్సరాల కోసం జరుగుతుంది? ఇట్ ఇస్ బై యాన్యువల్. ఓకేనా? 2 సంవత్సరాల కోసం జరుగుతుంది. ఓకేనా? 2 సంవత్సరాలు. అండ్ ఇన్ ఇండియా పార్టిసిపేటింగ్ ఇన్ ఎక్సైజ్ తాలిస్మాన్? ఎస్, ఇండియా ఇస్ ద పార్టిసిపేటింగ్ కంట్రీ ఇన్ ద ఎక్సైజ్ తాలిస్మాన్ సబర్. ఎప్పుడు? 2025. ఇలా మనం క్వశ్చన్ చూద్దాం. సో చూడండి, ఇక్కడ మీరు మా హార్డ్ వర్క్ని గుర్తించండి. మీరు చూస్తే ప్రతిదీ మీకు ఇంగ్లీష్ తెలుగు ఇలా అయితే మార్కెట్లో ఇప్పటివరకు ఏ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్ లేవు. వి ఓన్లీ గివ్ ద బైలాంగ్వల్. ఓకేనా? ఎస్, బైలింగ్వల్గా మేము ఇస్తున్నాం. 2 భాషలు, ఇటు తెలుగు అటు ఇంగ్లీష్లో. ఈ పీడిఎఫ్స్ అన్ని మీకు డాక్యుమెంట్ వైజ్గా
మన టెలిగ్రామ్ గ్రూప్ రోహిత్ అకాడమీలో ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు అక్కడ అక్వైర్ చేసుకోవచ్చు. అండ్ బ్యూటిఫుల్‌గా నోట్స్ మేక్ చేసుకోండి. లేదంటే వీటి జిరాక్స్ తీసుకొనైనా సరే మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? యెస్. ఇక నెక్స్ట్ చూస్తే ఇది మన తెలంగాణ ఆస్పెక్ట్స్‌లో. ఇది మన తెలంగాణ టీజీపీఎస్సీ ఆస్పెక్ట్‌లో మీరు చూసుకుంటే మన రీజనల్ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఇప్పుడు ఏమొచ్చింది? భద్రకాళి లేక్ వచ్చింది. ఇది అందరికీ తెలుసండి. భద్రకాళి లేక్ మనకి ఎక్కడుంది తెలంగాణలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇదేంటంటే వరంగల్ ఇది లొకేట్ అయింది. ఇది అప్రాక్సిమేట్లీ 7th సెంచరీ విచ్ మీన్స్ 625 ఏడీలో పులకేశి సెకండ్ చాళుక్య రాజు దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత 13th సెంచరీలో గణపతి దేవుడు విచ్ ఈస్ బిలాంగ్ టు కాకతీయ రూలర్ ఆయన ఈ లేక్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? ఈ లేక్ వచ్చేసి మనకి 32 కిలోమీటర్స్ ఏరియాలో మనకి లొకేట్ అయింది. దీని స్ట్రెచ్చింగ్ మనం చూసుకుంటే స్ట్రెచ్చింగ్ అంటే ఇలా ఇది ఎంత పొడవున విస్తరించిందంటే 2 కిలోమీటర్ల పొడవున ఇది మనకి విస్తరించి కనబడుతుంది. సో ఈ లేక్ ఇప్పుడు ఏమవుతుందంటే ష్రింక్ అవుతుంది, కుంచుకుపోతుంది. ఎందుకు? ఒకటి ఎన్వైర్మెంట్ ఆస్పెక్ట్సే కానీ, లేదా క్లైమేట్ చేంజెస్ కానీ, లేదా ఎన్క్రోచ్మెంటే కానీ. సో ఇక్కడ ఏంటి అంటే యాక్టివిస్ట్ అర్జ్ ద తెలంగాణ గవర్నమెంట్ టు రీథింక్ ఐలాండ్ డెవలప్మెంట్. అంటే ఇక్కడ ఒక ఐలాండ్ ఉంటుందండి. సో చూసారు కదా, దిస్ ఇస్ అన్ ఐలాండ్. ఈ ఐలాండ్ డెవలప్మెంట్కి భద్రకాళి లేక్ అమిడ్ లేక్ ష్రింకేజ్ కన్సర్న్స్. సో లేక్ ఇలా ష్రింక్ అవుతుంది. ఈ ఐలాండ్ని మళ్ళీ మనం రీథింక్ చేసి పునరుద్ధరించండి అని యాక్టివిస్టులు కానీ, ఆందోళనకారులు కానీ తెలంగాణ గవర్నమెంట్కి చెప్పడం జరుగుతుంది. ఇది కాంటెక్స్ట్. ఓకేనా? ఎస్. సో దీన్ని ఇన్ డీటెయిల్గా మనం చూసుకుంటే అబౌట్ భద్రకాళి లేక్ చూసుకుంటే ఇక్కడ వరంగల్లో ఉంది. 32 ఏకర్స్లో ఉంది. 2 కిలోమీటర్స్ లెంత్లో స్ట్రెచ్ అవుతుంది. తర్వాత 12th సెంచరీలో గణపతి దేవుడు దీన్ని కట్టించడం జరిగింది. ఈ లేక్ని ఇది ఇప్పుడు చూసుకుంటే ఈ లేక్ అంట మన తెలంగాణలో మనకి మానేర్ డ్యామ్ తెలుసు కదా, అప్పర్ మానేర్ డ్యాము, మిడ్ మానేర్ డ్యాము, లోవర్ మానేర్ డ్యాము. ఈ లోవర్ మానేర్ డ్యామ్కి ఇంటర్లింక్ అయిన కాకతీయ కెనాల్ విచ్ వాస్ ఎవాల్వ్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. దీన్నే మనం తెలంగాణ జీవన రేఖ అంటే లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ అంటాం. అక్కడి నుంచి ఆ కెనాల్ని, ఆ కాకతీయ కెనాల్ని దీనికి కలపడం జరిగింది. ఓకేనా? మానేరు డ్యామ్కి చెందిన ఈ కాకతీయ కెనాల్ని ఈ భద్రకాళి లేక్కి అనుసంధానం జరిగింది. సో చూసుకుంటే 625 ఏడీలో దీన్ని కట్టించిన చాళుక్య రాజు. ఓకేనా? పేరేంటి? చాళుక్య రాజు రెండవ పులకేశి. ఓకేనా? ఈ రెండవ పులకేశి మనం చూసుకుంటే ఇతని మీద మనకి ఐహోల్ ప్రశస్తి, ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఐహోల్ శాసనం ఈయనకి సంబంధించిన విషయాలు మనకు కనబడుతున్నాయి. ఓకేనా? ఐహోలు శాసనం, ఐహోలు ఇన్స్క్రిప్షన్ ఆర్ ఐహోలు ఎడిక్ట్ ఆర్ ఐహోలు ప్రశస్తి అని మనకు కనబడుతుంది. ఇందులో ఈయన హర్షవర్ధన్ని ఓడించాడు అనే విషయం కూడా మనకు కనబడుతుంది. ఓకేనా? సో అలా మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. ఓకే? నెక్స్ట్ మన క్వశ్చన్స్ దీని మీద ఎక్స్పెక్ట్ చేస్తే వేర్ ఈస్ ద భద్రకాళి లేక్? ఇది ఎక్కడ ఉంది? మనకి వరంగల్లో ఉంది. అప్రాక్సిమేట్లీ హౌ మచ్ ఏరియా? ఇది ఎంతవరకు ఏరియా ఆక్యుపై చేసింది? 32 ఏకర్స్. సో హూ ఇస్ ద బిలీవ్డ్ టు హ్యావ్ కన్స్ట్రక్టెడ్ భద్రకాళి? సో ఈ భద్రకాళి లేక్ని ఎవరు కట్టించారు? ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం, గణపతి దేవుడు. సో నెక్స్ట్ భద్రకాళి లేక్ ఇస్ కనెక్టెడ్ టు విచ్ డ్యామ్? ఏ డ్యామ్కి ఇది కనెక్ట్ అయింది? మానే డ్యామ్కి కనెక్ట్ అయింది త్రూ కాకతీయ కెనాల్. ఓకేనా? ఇలా మీరు ఇంటర్లింక్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనకి బ్రిక్స్ వచ్చింది. సో చూడండి, ఈ బ్రిక్స్ కానీ, బిమ్స్టెక్ కానీ, సార్క్ కానీ, ఏషియన్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ, ఈ అన్ని ఆర్గనైజేషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత ఇంపార్టెంటో మీకు బాగా తెలిసిన విషయమే. ఇదే కాంటెక్స్ట్లో ఇప్పుడు మళ్ళీ బ్రిక్స్ వచ్చింది. సో జనరల్గా ఈ బ్రిక్స్ గ్రూపింగ్ కంట్రీస్ అని మనకు వచ్చినాయి. వెరీ రీసెంట్గా 17th సమ్మిట్ ఇది మనకి ఎక్కడ జరిగింది? ఇది మనకి బ్రెజిల్ క్యాపిటల్ అయిన రియో డి జెనీరోలో జరిగింది. ఓకేనా? దీనికే కదా మన మోదీ గారు జూలై 2 నుంచి మొదలు పెడితే జూలై 9 వరకు వెళ్తూ 5 దేశాల పర్యటన చేశాడు. ఇక్కడ మనకి ఘనా, నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో ఈ దేశాల నుంచి మనకి వాళ్ళ దేశం సంబంధించిన అత్యున్నత పురస్కారాలు మనకు వచ్చినాయి కదా. అలాగే బ్రెజిల్ నుంచి కూడా మనకి అత్యున్నత పురస్కారాలు వచ్చినాయి కదా. దాని గురించి మనం 2-3 టైమ్స్ మన గత కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈరోజు చూడండి, అయితే ఇటీవల ఈ జరిగిన ఈ సమ్మిట్ని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ గారు ఒక తీవ్రమైన ఒక కండెమ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఈ దేశాల మీద అంటే ఇందులో ఉన్న ఈ దేశాల మీద చూడండి, బ్రెజిల్ ఉంది, బ్రిక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్ అంటే మీకు అర్థం తెలియాలి. జనరల్గా మనం బ్రిక్ అంటాం. బ్రిక్ అంటే తెలుగులో అర్థం ఏంటి? ఇదొక ఇటుక. ఓకేనా? సో ఇటుకలు ఇలా ఈ రకంగా పేరుస్తుంటే అదొక స్ట్రాంగెస్ట్ వాల్గా మనకి డిప్లై అవుద్ది. ఇదే కాంటెక్స్ట్లో ఈ దేశాలన్నీ కూడా ఒక ఏకదాటి మీదకి వస్తే అలాంటి ఒక శక్తిగా మారుతాయని వీళ్ళ నమ్మకం. సో బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్
చైనా. ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా మనకి తర్వాత జాయిన్ అవుతుంది. ఇది ఎప్పుడు జాయిన్ అవుతుంది మనకి 2010లో జాయిన్ అవుతుంది. అప్పటి వరకు ఇది మనకి కేవలం బ్రిక్స్ కాదు. జస్ట్ ఇది ఒక బ్రిక్‌గా మాత్రమే ఇది మనకు ఉంటుంది. ఓకేనా? ఇలా మనకి ఇదొక స్టేట్మెంట్ ఉంటుంది. అయితే ఈ దేశాల మీదంట డొనాల్డ్ ట్రంప్ గారు 10% టారిఫ్స్‌ని పెంచుతున్నారట ఇప్పుడు. అర్థమవుతుందా? ఇది కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్‌లో ఈ బ్రిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఓకేనా? యెస్. చలో చూద్దాం. ఇప్పుడు చూస్తే మనం ఈ బ్రిక్స్‌నండి ఫస్ట్ టైం 2001లో ఒక ఎకనామిస్ట్ తన పేరేంటంటే జిమ్ ఓ'నీల్. ఈయన ఏం చేశారంటే ఈ బ్రిక్ అనే ఒక యాక్రోనిమ్ ఇచ్చారు. అంటే బ్రిక్ అనే ఒక యాక్రోనిమ్ ఇచ్చారు. తర్వాత 2006లో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు మనకి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ తెలుసు కదా! ఈ ఆర్గనైజేషన్స్‌కి మొత్తంగా మనకి 6 వింగ్స్ అంటే 6 హెడ్ ఆఫీసెస్ ఉంటాయి. ఆ 6 ఆఫీసులలో వన్ ఆఫ్ ది మేజర్ ఆఫీసెస్ ఏంటి అంటే ఈ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ. పేరులోనే ఉంది. యునైటెడ్ నేషన్స్ అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక జనరల్ అసెంబ్లీ. అంటే సాధారణంగా సమావేశమయ్యే ఒక అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో వీళ్ళు 2006లో అనధికారికంగా అన్‌అఫీషియల్‌గా వీళ్ళు ఇక్కడ గేదర్ అయ్యారు. ఓకేనా? ఎందుకు అంటే మనం నెక్స్ట్ బ్రిక్స్‌గా ఏర్పడదామా వద్దా అని. ఓకే. నెక్స్ట్ చూడండి. తర్వాత 2010లో సౌత్ ఆఫ్రికా దీంట్లో జాయిన్ అవ్వడంతోని దానికి అప్పుడు పూర్తి పేరొచ్చింది బ్రిక్స్ అని. ఓకేనా? ఇక తర్వాత చూసుకుంటే ఇదేం చేస్తుంది ఫినాన్షియల్ గాని, పొలిటికల్ గాని, సొసైటీ అండ్ కోఆపరేషన్ గాని వీటన్నిటిని బలోపేతం చేయడానికి అండ్ గ్లోబల్‌గా ఈ సౌత్ దేశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెజిల్ మనకి కిందే కనబడుతుంది. ఇండియా మనకి కిందే కనబడుతుంది. ఇవన్నీ గ్లోబల్‌గా ఈ సౌత్ దేశాల నుంచి ప్రభావాన్ని మనకి పెంచడానికి గాని, లేదు అంటే ఇవన్నీ ఇంకేం చేస్తాయంటే ఈ యునైటెడ్ నేషన్స్‌లో గాని, ఐఎంఎఫ్‌లో గాని, వరల్డ్ బ్యాంక్‌లో గాని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌లో గాని ఇవన్నిట్లలో వీళ్ళకంటూ ఒక సిగ్నిఫికెన్స్ పాయింట్‌ని చూపెట్టుకోవడానికి వీళ్ళు ఫార్మ్ అయ్యారు. ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓకేనా? యెస్. నెక్స్ట్ ఇది మనకి బ్రిక్ పని 2010 నుంచి ప్రతి సంవత్సరం వార్షికంగా ఒక సమ్మిట్‌ని వీళ్ళు నిర్వహిస్తారు. అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క సమ్మిట్ ఆళ్ళు గేదర్ అయ్యి నిర్వహిస్తారు. అక్కడ ఏమైతే పాయింట్స్‌ని వీళ్ళు డిక్లేర్ చేస్తారో వాటిని ఉద్దేశించి తర్వాత వీళ్ళు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. ఇక ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ ఇందులో గ్రూపింగ్ కంట్రీస్‌గా కొత్త మెంబర్స్ వచ్చారు. ఆ మెంబర్స్ ఎవరంటే ఒకటి ఈజిప్ట్, 2 ఇథియోపియా, 3 ఇరాన్, 4 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 5 ఇండోనేషియా. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఈ బ్రిక్స్‌లోకి కొత్తగా మళ్ళీ ఈజిప్ట్, ఇథియోపియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా అండ్ ఇరాన్. ఈ 5 కొత్త దేశాలు దీంట్లోకి మెంబర్స్‌గా వచ్చినాయి. అయితే ఈ దేశాలు అన్నీ కలిస్తే ఆ పాపులేషన్ ఎంతుంటుంది అంటే దాదాపుగా 350 కోట్లు ఉంటుందండి. అర్థమవుతుందా? ఈ దేశాలు మొత్తంగా మనం కలిస్తే ప్రపంచ దేశంలో ఉన్న పాపులేషన్‌లో మొత్తం ప్రపంచ దేశాల పాపులేషన్స్ 900 కోట్లు అంటే 900 కోట్ల ప్లస్ పాపులేషన్ ప్రపంచంలో ఉంటే ఈ దేశాల పాపులేషన్ మనకి దాదాపు 350 కోట్లు ఉంది. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 45% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. అర్థమైందా? సో వీళ్ళ ఎకానమీ మనం చూసుకుంటే అంటే వీళ్ళు సంపాదించిన సంపద మనం చూసుకుంటే అది $28.5 ట్రిలియన్ అంట. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూసుకుంటే ప్రతి 100 రూపాయల్లో దాదాపుగా 28% వీళ్ళ దగ్గరనే మనకు ఉంటుంది. అంటే ప్రతి 100 రూపాయలు చూసుకుంటే 28 రూపాయల సంపాదన ఈ బ్రిక్ దేశాల దగ్గరనే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందని నేను చెప్తుంది? యెస్. ఇలా చదవండి. నెక్స్ట్ ఇదే పాయింట్‌ని ఇంగ్లీష్‌లో తీసుకుందాం. ఇక వీళ్ళకంటూ ఒక బ్యాంక్ ఉందండి. ఆ బ్యాంక్ ఏంటంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకేనా? ఎన్‌డిబి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సార్ ఎందుకు సార్ వీళ్ళకంటూ ఒక బ్యాంక్? అంటే వీళ్ళ సంపాదన, వీళ్ళకి సంబంధించిన ఇష్యూస్, వీళ్ళు రేపు పొద్దున్న చేసే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని ఇవన్నిటికి ఎవరో ఒకరు అడ్రెస్ తెలపాలా వద్దా? ఆ అడ్రెస్ తెలపడానికి తీసుకున్న బ్యాంక్ ఏంటంటే ఎన్‌డిబి. ఓకేనా? ఇది మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో చూసుకుంటే ఇది మనకి ఫోర్టలేజాలో జరిగిన ఒక డిక్లరేషన్. సార్ ఫోర్టలేజా ఏంటి సార్ మళ్ళీ? ఏం లేదండి. బ్రెజిల్‌లో ఇదొక సిటీ. అర్థమవుతుందా? బ్రెజిల్‌లో ఇదొక సిటీ. సో ఈ సిటీలో మనకి ఫోర్టలేజా డిక్లరేషన్ జరిగింది. అక్కడ 2014లో దీన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇక తర్వాత ఈ బ్యాంక్ స్టార్టెడ్ ఎప్పటి నుంచి అయింది మనకి 2015 నుంచి ఇది స్టార్ట్ అయ్యింది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2015 నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకేనా? యెస్. సో చూసుకుంటే ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించిన వీళ్ళందరికీ ఏ దేశానికి కూడా వీటో చేసే అధికారం లేదు. తర్వాత వీళ్ళ యొక్క ఓటింగ్ కెపాసిటీ చూసుకుంటే ఇందులో వీళ్ళెంత అంటే 55% కంటే వీళ్ళు తక్కువగా ఎక్కడ కూడా వాటా ఉండరంట. అంటే మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు 100 ఓట్లు ఉన్నాయండి. ఈ 100 ఓట్లలో ఈ బ్రిక్స్ దేశాలకి 50% ఓట్లు వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి. ఇక మిగతా మనకి
ఎంత కనబడుతుంది? ఈ 45 ఓట్లు. ఈ 45 ఓట్లు మిగతా దేశాలకి మనం షిఫ్ట్ చేయొచ్చు. అంటే ఈ బ్యాంక్‌ని ఉద్దేశించి. అంటే మేజర్ పోర్షన్ వచ్చేసి వీళ్ళదే ఉంది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇలా వీళ్ళకంటూ ఒక సొంత బ్యాంక్ కూడా వీళ్ళు ఏర్పరచుకున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే ఇక వీళ్ళ మీద మనం క్వెషన్స్‌ని ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? హూ ఒరిజినల్లీ కాయిన్డ్ ద టర్మ్ బ్రిక్? ఎవరిచ్చారు? జిమ్ ఓ'నీల్. ఏ సంవత్సరంలో ఇచ్చారు? 2001లో. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళు అన్‌అఫీషియల్‌గా ఎప్పుడు సబ్మిట్ అయ్యారు? 2006లో. ఎక్కడ సబ్మిట్ అయ్యారు? యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో సబ్మిట్ అయ్యారు. ఓకేనా? నెక్స్ట్ వీళ్ళ యొక్క పాపులేషన్ ప్రపంచ పాపులేషన్‌లో ఎంత వరకు ఉంటుంది? 45%. నెక్స్ట్ వీళ్ళ యొక్క జీడీపీ ప్రపంచ దేశంలో ఎంత వరకు ఉంటుంది? విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఇన్ 28%. అర్థమవుతుందా? ఇలా చదవండి. ఇలానే నోట్స్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్‌ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని మరీ చదువుకోండి. పక్కన పెట్టుకోండి. ఇలాంటి డేటా మాత్రం ఖచ్చితంగా మీ బుక్స్‌లో స్టోర్ చేసుకోండి. ఓకేనా? యెస్. ఇక నెక్స్ట్ చూస్తే చూడండి, ఇలాంటి క్వెషన్స్‌ని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మామూలు కాదు. 100% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? బరాక్ వ్యాలీ. సో ఈ బరాక్ వ్యాలీ అంటే ఈ రేంజ్ అండి. దిస్ ఈస్ ద రేంజ్ ఆఫ్ బరాక్ వ్యాలీ. ఓకేనా? ఈ బరాక్ వ్యాలీ అంటే ఏంటి? మనందరికీ అస్సాం తెలిసిందే. ఓకేనా? ఇదేనండి ఈ అస్సాం. ఓకేనా? ఇది అస్సాం. ఈ అస్సాంలో బరాక్ వ్యాలీ ఇప్పుడు మళ్ళీ మనకి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అని ఒక కమిటీ ఉంటుందండి. ఆ కమిటీకి చెందిన ఒక ఎంపీ, తన పేరు గౌరవ్ గొగోయ్. ఈయన ఏమన్నారంటే ఇక్కడ కనెక్టివిటీ క్రైసిస్ అంటే ఇక్కడ రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, ఏవియేషన్ కానీ చాలా వరస్ట్‌గా ఉన్నాయండి ప్రధానమంత్రి గారు. మీరు వచ్చి ఒకసారి ఇక్కడ విజిట్ చేయండి. మీరు వచ్చి ఒకసారి ఇక్కడ క్లియర్ చేయండి వీటిని అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో ఈ అస్సాం చెందిన బరాక్ వ్యాలీ ఇప్పుడు మళ్ళీ మనకి లైమ్‌లైట్‌లోకి వచ్చింది. మనందరికీ తెలిసిందే బరాక్ అంటున్నాం. ఇదేంటి? బరాక్ నది అని ఒకటి ఉంటుంది కదా! సో ఈశాన్య రాష్ట్రాల్లో బ్రహ్మపుత్ర నది తర్వాత సెకండ్ లార్జెస్ట్ రివర్ వచ్చేసి ఈ బరాక్ రివర్. ఈ బరాక్ రివర్ చుట్టూ ఉన్న ప్రతి ఏరియాని మనం ఏమంటున్నామంటే దిస్ ఇస్ బరాక్ వ్యాలీ అంటున్నాం. సింపుల్‌గా చూడండి. వ్యాలీ అంటే ఏంటంటే మన భాషలో ఇలా మనకి కొండలు ఉంటాయి కదండీ! ఇలా మనకి కొండలు ఉంటాయి. ఈ కొండల మధ్య ఒక గ్రౌండ్ ఉంటుందా? ఇలా మనకు ఒక ప్యారలల్‌గా ఒక గ్రౌండ్ ఉంటుంది. ఈ ఏరియా మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే దిస్ ఇస్ వ్యాలీ. అర్థమవుతుందా? తెలుగులో లోయ అంటున్నాం. ఈ లోయ మొత్తంలో ఇలా బరాక్ రివర్ మనకి ఫ్లో అవుతుంది. ఓకేనా? ఇలా మనకి బరాక్ రివర్ ఫ్లో అవుతుంది. ఈ బరాక్ రివర్ ఫ్లో అవుతుంది కాబట్టి దాన్ని మనం బరాక్ లోయ అంటున్నాం. ఇప్పుడు క్లియరా? అలా. ఓకే? యెస్. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? యెస్. ఇక నెక్స్ట్ చూస్తే ఈ అబౌట్ బరాక్ వ్యాలీ గురించి మనం కాస్త తెలుసుకుందాం. ఈ బరాక్ వ్యాలీ ఏంటంటే సౌతర్న్ మోస్ట్ రీజియన్‌లో బ్రహ్మపుత్ర తర్వాత సెకండ్ లార్జెస్ట్ రివర్ ఇదే. ఇక నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఇది ఎన్ని డిస్ట్రిక్ట్స్‌ని కవర్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఇప్పుడు మానేరు రివర్ ఉంది. ఇది కరీంనగర్‌లో, సిరిసిల్లాలో, పెద్దపల్లిలో ఉంది. గోదావరి చూడండి నిజామాబాద్‌లో, మంచిర్యాలలో, తర్వాత చూసుకుంటే ఖమ్మంలో ఇట్లా ఫ్లో అవుతుంది కదా! ఇది ఎన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఉంది అంటే ఒకటి కచార్ డిస్ట్రిక్ట్, నెక్స్ట్ హైలాకండి డిస్ట్రిక్ట్, నెక్స్ట్ కరీంగంజ్ డిస్ట్రిక్ట్. అర్థమవుతుందా? సార్ ఎక్కడ సార్ డిస్ట్రిక్ట్స్? చూడండి. కచార్ డిస్ట్రిక్ట్ కనబడుతుందా? కచార్ డిస్ట్రిక్ట్, సిల్చర్, కరీంగంజ్ కనబడుతున్న డిస్ట్రిక్ట్స్ అలా. ఈ అన్ని డిస్ట్రిక్ట్స్‌లో ఇది మనకి ఫ్లో అవుతుంది. అంటే ఇది ఎంత ఫ్లో అవుతుందంటే ఈ టుగెదర్ ఈ డిస్ట్రిక్ట్స్ అన్ని కలిపితే దీస్ ఆర్ ద 9% ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఏరియా ఆఫ్ ద స్టేట్. అంటే అస్సాంలోనే ఈ 3 జిల్లాలు ఈ ఏరియా కలిపి 9% ఆఫ్ ద జియోగ్రాఫికల్ లొకేషన్స్‌లో ఈ రివర్ ఫ్లో అవుతుంది అని అర్థం. ఇక దీన్ని చూసుకుంటే ఇట్ షేర్స్ ద బార్డర్ విత్ ద మేఘాలయ. ఉత్తరం సైడ్ మేఘాలయ. సో చూడండి. ఇప్పుడు మీరే చూడండి. ఇదంతా మనం దేని గురించి? బరాక్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం. దీనికి నార్త్ సైడ్ అంటే ఇదేనా? ఇది ఇప్పుడు మనకి ఏమైంది? పక్కన మనకి ఏ స్టేట్ కనబడుతుంది? మేఘాలయ కనబడుతుందా? మేఘాలయ కనబడ్డది. అంటే ఉత్తరాన. సో చూడండి. ఈ బరాక్ వ్యాలీకి ఇటు ఉత్తరాన. ఓకేనా? ఈ ఉత్తరాన మనకి ఏం కనబడుతుంది? ఈ ఉత్తరాన ఈ బరాక్ వ్యాలీకి మనకి ఉత్తరాన ఇక్కడ ఏం కనబడుతుంది? మేఘాలయ కనబడుతుంది. ఓకేనా? ఎస్, మేఘాలయ కనబడుతుంది. ఇక నెక్స్ట్ చూడండి. మిజోరం ఆన్ ద సౌత్. మిజోరం. సో చూడండి. దీని కింద మిజోరం కనబడుతుందా? ఎక్కడుంది మనకి? ఇది సౌత్‌లో ఉంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మణిపూర్ ఆన్ ఇట్స్ ఈస్ట్. ఓకేనా? సో మణిపూర్ ఇటే కదండి ఈస్ట్. సో ఇది ఈస్ట్. ఈ ఈస్ట్ మనకి మణిపూర్ కనబడుతుందా? ఎస్. నెక్స్ట్ చూడండి.
త్రిపుర ఎట్ ద సిల్హెట్ డివిజన్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఆన్ ఇట్స్ వెస్ట్. సో దీని పశ్చిమం చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకు కరీంగంజ్ డిస్ట్రిక్ట్ కనబడుతుందా? ఇదంతా మనకి ఏంటి, ఇదంతా మనకి బంగ్లాదేశే కదా, ఇదంతా మనకి బంగ్లాదేశ్ అండ్ కింద మనకి త్రిపుర కనబడుతుంది. సో ఇలా ఇది లొకేట్ అయ్యింది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? దీన్ని నేను మీకు రియల్ టైంలో చూపిస్తాను. కమ్ విత్ మీ. చూడండి, ఇప్పుడు చూడండి. ఎస్, సో ఇది అండి మనం మాట్లాడుకున్న రేంజ్. చూడండి, ఇప్పుడు మీ అందరికీ మన భారతదేశం కనబడుతుంది, అవునా కదా? ఈ దేశంలో మనం ఏ ప్లేస్కి వెళ్తున్నామంటే అస్సాం రేంజ్కి వెళ్తున్నాం. ఓకేనా? చూడండి, ఇదంతా మనకి అస్సాం. ఇక్కడ మీ అందరికీ ఇలా లావుగా ఒకటి ఫ్లో చూడండి. దిస్ ఈస్ కాల్ వి కాల్ ఇట్ బ్రహ్మపుత్ర రివర్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సిల్హెట్ రీజన్ కనబడుతుందా? సో సిల్హెట్ రీజన్, ఈ సిల్హెట్ రీజన్ మనకి బంగ్లాదేశ్లో ఉంది. సిల్చర్ ఇప్పుడు మనకు కనబడుతుందా? సో మనం చూసిన స్ట్రక్చర్ ఇదే కదా. సో చూడండి, ఇక్కడ మనం చూసిన స్ట్రక్చర్ ఈ సిల్చర్ కనబడుతుంది మనకి, ఈ స్ట్రక్చరే కదా ఇప్పుడు మనం చూస్తుంది. సో చూడండి ఇక్కడ, సో ఇదంతా ఏరియా, ఇక్కడ మీకు సిల్చర్ కనబడుతుందా? ఈ సిల్హెట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఏరియా మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే బరాక్ వ్యాలీ అంటున్నాం. ఈ బరాక్ వ్యాలీకి ఉత్తరాన మేఘాలయ ఉన్నదా లేదా, నెక్స్ట్ దక్షిణాన మిజోరాం ఉందా లేదా, నెక్స్ట్ ఈస్ట్ మణిపూర్ ఉందా లేదా, ఇక వెస్ట్ ఇటు మనకి త్రిపుర కనబడుతుంది. సో చూడండి, దిస్ ఇస్ కాల్ వి కాల్ ఇట్ త్రిపుర. ఇంకా చూస్తే మనకి ఏం కనబడుతుంది? బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో అతిపెద్ద సిటీ ఏంటి? సిల్హెట్. ఈ సిల్హెట్కి ఇక్కడ మనం రీచ్ అవుతున్నాం. సో చూడండి, ఇక్కడ మీకు రివర్ మొత్తం కనబడుతుందా లేదా? సో చూడండి, ఇదేనండి మనం మాట్లాడుకున్న రివర్. ఓకేనా? ఎస్, ఇది ఆ నది అన్నట్లుగా. ఓకేనా? ఇక్కడ చూడండి, బరాక్ రివర్ మీ అందరికి కనబడుతుందా లేదా? బరాక్ రివర్. సో ఇలా మనం దీన్ని రియల్ టైంలో చూడాలి. ఈ నది చూడండి, ఈ నది ఇలా ఎంత దూరం పారితే, ఇలా పారితే ఆ ఏరియా మొత్తాన్ని మనం బరాక్ రేంజ్ అంటున్నాం. ఇంకా మీకు లోయ అంటే క్లారిటీగా అర్థం కావాలంటే ఇప్పుడు చూడండి. ఎస్, చూడండి, ఇక్కడ ఈ రేంజ్ మీకు మొత్తం కొండలు కనబడుతున్నాయా? వీటి ముందు చాలా మనం ఇంత కూడా కనపడమండి వీటి ముందు మనం. సో ఈ రేంజ్ మొత్తం ఇలానే కొండలతో మనకి ఇది మొత్తం కప్పబడ్డది. ఈ కొండల మధ్య ఉన్న ఈ ల్యాండ్ సర్ఫేస్ని మనం ఏమంటున్నామంటే వ్యాలీ, లోయ అంటున్నాం. ఓకేనా? ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎస్. సో ఇలా దాని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇదంతా వచ్చేసి మనం మాట్లాడుకున్న బరాక్ రేంజ్. దిస్ ఇస్ నార్త్ సైడ్, ఇది ఈస్ట్ సైడ్, ఇది వెస్ట్, ఇది సౌత్ సైడ్, ఇది వెస్ట్ సైడ్. ఇక్కడ మనకి లొకేట్ అయింది ఏంటంటే సిల్హెట్. ఓకేనా? దిస్ ఇస్ కాల్ దిస్ సిటీ నేమ్ ఇస్ వాట్? ఇది సిల్హెట్ సిటీ. ఓకేనా? ఎస్, ఇలా మనం దీన్ని డీటెయిల్ బ్రేక్ త్రూ చూడాలి. ఓకేనా? ఇక ఈ నది గురించి మనం చూసుకుంటే ఇది నార్త్ ఈస్ట్ ఇండియాలో లొకేట్ అయింది. బ్రహ్మపుత్ర తర్వాత సెకండ్ లార్జెస్ట్ రివర్ అని. ఇక తర్వాత దీనికి ఉన్న ఇంకాస్త పేర్లు చూసుకుంటే దీన్నే మనం సుర్మా అంటున్నాం, తర్వాత కుషియారా అంటున్నాం. ఈ రెండు కలిపి బ్రహ్మపుత్ర రేంజ్ అంటే ఎప్పుడైతే, సో చూడండి, ఇప్పుడు ఈ గంగాని బంగ్లాదేశ్లో ఏమంటున్నాం? పద్మా అంటున్నాం. ఓకేనా? పద్మా అంటున్నాం. ఇదే విధంగా బ్రహ్మపుత్రాని మనం బంగ్లాదేశ్లో ఏమంటున్నాం? జమున అంటున్నాం. ఓకేనా? ఈ జమున, పద్మ అండ్ ఈ రివర్, ఇవి రెండు కలవడంతో దీన్ని మనం ఏమంటున్నాం? అప్పుడు మేఘనా రివర్ అంటున్నాం. సో జాగ్రఫీలో చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అర్థమవుతుందా? ఇలా ఇక దీనికి సంబంధించి ట్రిబ్యూట్స్ మనం చూసుకుంటే ఇక్కడ జిరి కానీ, దళేశ్వరి కానీ, సింగ్లా కానీ, లోంగాలి కానీ, సోనాయి కానీ, లేదా కథకల్ కానీ, ఇవన్నీ దీనికి సంబంధించిన ట్రిబ్యూటరీస్. ఇక్కడ మీకు సుర్మా అని ఒక పదం వచ్చింది, సుర్మా వ్యాలీ. సో దీన్ని మనం ఏమంటున్నాం? సుర్మా లోయ. ఈ సుర్మా లోయ ఫేమస్ ఫర్ వాట్? తే ఆకుకి ఇది చాలా ఫేమస్, అవునా కాదా? ఇది తే ఆకుకి చాలా ఫేమస్. అంటే ఇక్కడ టీ ఎక్కువ పండుతుందండి. ఒకసారి మీరు చూడండి, ఈ రేంజ్ మొత్తాన్ని మనం ఏమంటున్నామంటే సుర్మా వ్యాలీ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ రేంజ్ ఇక్కడ మనం కనబడుతుందా? ఈ రేంజ్ మొత్తాన్ని మనం సుర్మా వ్యాలీ. సో చూడండి, ఇదంతా ఈ రేంజ్ మొత్తాన్ని మనం సుర్మా వ్యాలీ అని పిలుస్తున్నాం. ఓకేనా? అక్కడ టీ ఎక్కువ పండుతుంది. మన దేశంలోనే అస్సాంలో టీ చాలా ఎక్కువ పండుతుంది. ఇక క్వశ్చన్ చూసుకుంటే ఇది ఎక్కడ మనకి లొకేట్ అయింది, దీని పర్సెంటేజ్ ఎంత, ఇది ఏ సిటీస్ మధ్య ఉంది అని చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఈ సిల్చర్ అనే సిటీని ఎక్కువ గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ప్రామినెంట్, ఓకేనా, ఇంపార్టెన్స్ ఉన్న ఏరియా. ఓకే,
దాని పేరేంటి సిల్చర్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లాక్ బక్ అని ఒక జింక్ వచ్చిందండి. ఈ జింక్ యాక్చువల్‌గా చాలా గణనీయంగా తగ్గిపోతుందట. ఇది ఎక్కడ లొకేట్ అయింది అంటే ఇక్కడ మనం చూడొచ్చు. పంజాబ్‌లో అబోహర్ అనే వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఇది మనకు కంప్లీట్‌గా డిక్రీజ్ అయిపోతుందని దీని గురించిన ఇష్యూ వచ్చిందండి. ఇది మనకి భారతదేశం మరియు నేపాల్ మధ్య కనబడుతుంది. దీని యాక్చువల్ నేమ్ వచ్చేసి యాంటిలోప్. జనరల్‌గా ఈ జింకలకి మనం ఇచ్చే పేరేందంటే యాంటిలోప్ అని ఇస్తాం మనం. ఓకేనా? యెస్. యాంటిలోప్ అని దీనికి మనం నేమ్ ఇవ్వడం జరిగింది. ఇది చూసుకుంటే మనకి రాజస్థాన్ గాని, గుజరాత్ గాని, మధ్యప్రదేశ్ గాని, తమిళనాడు గాని, ఒడిషా గాని ఈ పెనిన్సులా ఆఫ్ ఇండియాలో మొత్తంలో ఇది మనకు కనబడుతుంది. సో, ఇది బ్లాక్ బక్ మొత్తంగా బాగా వరకు తగ్గిపోయిందంట. ఇక దీని ఫీచర్స్ మనం చూసుకుంటే చూడండి. ఇది మనకి ఎలాంటి కలర్‌లో ఉంది. దాని యొక్క హార్న్స్, దాని కొమ్ములు చూడండి. దాని కలర్ చూడండి. సో, ఇవే డీటెయిల్స్ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? యెస్. ఇక మనం క్వెషన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తే యెస్. ఇక్కడ మనం చూడండి. మనం దీన్ని మనం ఇప్పుడు చూసుకున్నాం గదా! ఇది ఏ లిస్ట్‌లో ఉంది అంటే ఐయుసిఎన్‌కి సంబంధించిన దాంట్లో లీస్ట్ కన్సర్న్. అంటే ఇక్కడి నుంచి అంతం. అంటే థ్రెటన్ జోన్ స్టార్ట్ అయినట్లుగా మనకు. థ్రెటన్ అంటే ప్రాబ్లమాటిక్‌గా ఉన్నట్లుగా. దీని యొక్క మనుగడ ప్రాబ్లమాటిక్‌గా ఉన్నది. ఇది ఐయుసిఎన్. మనకి ఐయుసిఎన్ అనేది ఇంటర్నేషనల్ యూనియన్ కన్జర్వేషన్ ఫర్ నేచర్. అంటే ఇంటర్నేషనల్ వైస్‌గా నేచర్‌ని కన్జర్వేషన్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఇది మనకి ఎప్పుడు ఏర్పడిందండి? ఇది మనకి 1948. ఎక్కడ ఏర్పడింది? గ్లాండ్. ఓకేనా? ఎక్కడ ఏర్పడింది? ఇది గ్లాండ్. ఇది ఈ సిటీ ఎక్కడ లొకేట్ అయింది మనకి? దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ స్విట్జర్లాండ్‌లో గ్లాండ్ సిటీలో మనకి ఈ హెడ్ క్వార్టర్స్ కనబడుతుంది. ఈ హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన ఈ థ్రెటన్ జోన్ ఉందండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ మొత్తం ఈ 9 లిస్ట్‌లలో ఇది ఎన్నో లిస్ట్‌లో ప్లేస్ అయింది. థర్డ్ లిస్ట్ లీస్ట్ కన్సర్న్‌లో ఇది ప్లేస్ అయ్యింది. అంటే అంతమైపోతానికి చాలా దగ్గరగా వస్తుందని అర్థం. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం చూసుకుంటే ఇది షెడ్యూల్డ్ 1లో ఉంది. మనం మొన్నే సైటెస్ మాట్లాడుకున్నాం కదా! ఇప్పటికి ఇది ఏర్పడి 50 ఇయర్స్ అయిందని మొన్ననే వెరీ రీసెంట్‌గా మనం మాట్లాడుకున్నాం కదా! దాంట్లో మొత్తం అపెండిక్స్ అంటే లిస్ట్ ఉంటుందండి. లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. ఆ లిస్ట్ 3లో అపెండిక్స్ 3 అనే లిస్ట్‌లో ఇది ప్లేస్ అయింది. అంటే ఇది అంతమైపోవడానికి చాలా దగ్గరగా ఉందని ఈ లిస్ట్‌లో మనకి అడ్రెస్ చేస్తుంది. ఓకేనా? ఇలా. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్‌ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ సర్వేక్షణ్ అనే అవార్డ్స్‌ని తీసుకొచ్చింది. అంటే ఈ అవార్డ్స్‌లో దాదాపుగా 5 జిల్లాలు దీంట్లో ప్లేస్ అయ్యాయంట. ఆ 5 జిల్లాలు ఏంటో చూసేద్దాం. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఏం చేశారంటే యూనియన్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్‌లో చూసుకుంటే నంబర్ 1 విజయవాడకి ఎలా వచ్చింది అంటే సూపర్ స్వచ్ఛ లీగ్ అవార్డ్ రావడం జరిగింది. డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఎంత? అబోవ్ 10 లాక్. 10 లక్షల కంటే ఎక్కువనే జనాభాలలో. ఓకేనా? నెక్స్ట్ ఇదే సిటీ కంటే ప్రీవియస్‌గా 2008లో ఒక అవార్డ్ వచ్చింది. క్లీనెస్ట్ బిగ్ సిటీ అవార్డ్ వచ్చింది. ఓకే. డన్. ఇక్కడ వరకు క్లియర్ చేసేసింది. నెక్స్ట్ సెకండ్ గుంటూరు. ఈ గుంటూరు మనకి 3-10 లాక్ పాపులేషన్‌లో దీనికి అవార్డ్ రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ తిరుపతి చూడండి. తిరుపతి మనకి 50,000 to 3 లాక్ జనాభాలో ఉందని అవార్డ్ వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ చూడండి విశాఖపట్నం. ఈ విశాఖపట్నం మనకి కేటగిరీ మినిస్టర్ అంటే స్పెషల్ కేటగిరీలో అవార్డు వచ్చింది. నెక్స్ట్ ఐదోది రాజమండ్రి. ఈ రాజమండ్రి చూడండి ఇది కూడా మినిస్ట్రియల్ అవార్డ్ ఫర్ ద స్టేట్ లెవెల్లో వచ్చింది. ఈ 5 సిటీస్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? విజయవాడ. నెక్స్ట్ ఏంటి? గుంటూరు. థర్డ్ ఏంటి? తిరుపతి. ఫోర్త్ మనకి వైజాగ్. ఫిఫ్త్ ఏంటి? రాజమండ్రి. ఈ 5టిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.